హాయ్. పాత ఇల్లు ఎంత ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకొస్తున్నా, ఎంతగా డ్యామేజ్ అయ్యి దానివల్ల ఎన్నో అసౌకర్యాలు వర్షం పడినప్పుడు కానీ ఇంకా ఇతర ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నా కూడా కొందరికి పాత ఇంటి పైన మమకారం ఎక్కువ. అలాంటిది నేను ఈ మధ్య ఒక్కొక్క సైట్లో చూశానండి. నేను వెళ్ళినటువంటి సైటు గంభీపూర్ గ్రామము, కతలాపురం మండలము, జగిత్యాల జిల్లా. ఇంటి యజమాని గారు వచ్చేసి సిలువేని రాజారెడ్డి గారు. వారి అభిప్రాయం మేరకు ఇంటి యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది, స్లాబ్ ఉరవకుండా ఏం చేయాలి, గోడలు బందోబస్తున్నాయా లేదా, వాస్తుపరమైనటువంటి మార్పులు ఏ విధంగా చేయాలి, ఈ విధంగా తను పాత ఇంటిని కూలదోచి కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక పరంగా ఉన్నప్పటికీ పాత ఇంటి పైన ఉన్నటువంటి మమకారం మ్యాక్స్ దాన్ని రిపేర్ చేసేటువంటి ఆలోచన వారు చేశారు. వాటికి ఉన్నటువంటి స్ట్రక్చరల్ స్టెబిలిటీ కానీ, దాని యొక్క లైఫ్ పీరియడ్ని కానీ, వాటికి ఉన్నటువంటి వాస్తు పరిగణనలోకి వచ్చేటువంటి విషయాలని, ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాన్ని తీసేస్తే, అంటే దాన్ని కూలదోస్తే ఎంతవరకు స్ట్రక్చర్ డిస్టర్బ్ అవుతుంది, ఇలాంటి అనేక విషయాల్ని వారు అడిగిన ప్రశ్నలకి సవినయంగా సమాధానం చెప్పి ఆ రోజు పాత ఇంటికి సంబంధించిన లైఫ్ టైం, వాటి ఎక్స్పైరీ డేట్, వాస్తులో తగిన మార్పులు చేర్పులు అనే విషయాల్ని రాజారెడ్డికి పూర్తిగా వివరించడం జరిగింది. దాని తర్వాత వారు తీసుకునే నిర్ణయం కోసం గృహలక్ష్మి వేచి ఉంది. థ్యాంక్ యూ.